ఈ విద్యా వ్యవస్థలో కీలకమైనటువంటి మార్పులు కోరుతూ దాన్ని అజెండాగా చేసుకుంటూ ఈ రాబోయే రోజుల్లో యువజన పార్టీ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ, వరంగల్, ఖమ్మం, నల్గొండ కాన్స్టిట్యున్సీ ఈ 2 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ అజెండాతోని ముందుకొస్తుంది. మనకు విద్యా వ్యవస్థలో మార్పు కావాలి. అది కావాలి అని అంటే ప్రజలందరూ కూడా ఈ మార్పును కోరుకుంటున్నారు అని తెలియజేయడానికి పోటీ చేస్తున్నటువంటి ఎన్నికలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తాం, ఒక అజెండా పట్టుకొని వస్తున్నాం. మా పాయింట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఈరోజు విద్యార్థులు చాలామంది ఉన్నారు, వాళ్ళ సమక్షంలోనే చెప్తున్నాం. అందులో ఫస్ట్ పాయింట్ ఏంది అని అంటే ఫీజ్. మనం కట్టే ప్రతి రూపాయి కట్టేది ఉంటే గవర్నమెంట్కి కడతాం. గవర్నమెంట్ ఒక ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేస్తుంది. అన్ని ఫీజులు వసూలు చేసుకున్న తర్వాత ఓకే అంత క్లియర్ అనిపిస్తే కాలేజీకి గవర్నమెంట్ ఫీజు ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాలేజీలల్లో అసలు క్యాష్ కౌంటర్ అనేది ఉండొద్దు. ప్రతి కాలేజ్ క్యాష్లెస్ క్యాంపస్ లాగా తయారు కావాలి. తర్వాత బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రతి కాలేజ్లో ఉండాలి. సీసీటీవీ కెమెరాలు ప్రతి కాలేజ్లో ఉండాలి. అప్పుడు మార్క్ చేస్తాం అటెండెన్స్. కాలేజ్ వాడు నీ అటెండెన్స్ తక్కువ చేయనీకి ఉండదు, ఎక్కువ చేయనీకి ఉండదు. ఏది ఉన్నా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. ప్రభుత్వం కరెక్ట్ అనుకుంటే చేస్తుంది, లేదంటే లేదు. ఇక మూడో విషయానికి వస్తే ఎగ్జామ్స్. మనం ఎగ్జామ్స్ రాసిన తర్వాత మన మార్క్స్ మనకు చూపియరు. సమాచార హక్కు చట్టం కింద మన పేపర్లు మనం చూడొచ్చు, కానీ అట్లా పేపర్లు అడిగితే వాడు మనల్ని కాలేజీలో బతకనియాడు. ఇంత టెక్నాలజీ పెరిగింది. కరెక్షన్ చేసిన తర్వాత ఫటాఫట్ 2 ఫోటోలు కొట్టేసి అప్లోడ్ చేసేస్తే మన మార్కులు మనం చూసుకుంటాం కదా. పాస్ అయినామా ఫెయిల్ అయినామా మనకు తెలుస్తుంది కదా. ఆడ పాస్ అవుతాము, వాడు మన పేపర్లు మనం చూసుకోమని చెప్పేసి ఆ లుసుకుతోని ఏం చేస్తుండంటే వీడు పాస్ అయ్యిండు కానీ అయినా ఈయనకి పాస్ మార్క్ లేదు, తక్కువ మార్కులు వేస్తారు. ఎందుకు? రివాల్యుయేషన్ కన్నా పోవాలి, లేకపోతే రీ ఎగ్జామ్ అన్న రాయాలి. ఈ రకంగా ట్రాన్స్పరెన్సీ అనేది ఎగ్జామినేషన్ ఆన్సర్ స్క్రిప్ట్ ఎవాల్యుయేషన్లలో లేదు. ఇది ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని అంటే ప్రతి ఒక్క స్టూడెంటు రిజల్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే వాళ్ళ ఆన్సర్ షీట్స్ స్కాన్డ్ కాపీస్ ఆడ క్లియర్గా అవైలబుల్ ఉండాలి. ప్రతి ఒక్కరికి మన ఆన్సర్ షీట్స్ చూసుకునే హక్కు ఉండాలి. కాలేజ్ వాడు కరెక్షన్ చేయగానే అవి స్కాన్ చేసి అప్లోడ్ చేసేసేయాలి. నువ్వు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాలి. ఇక యూనివర్సిటీలన్నీ అడ్డగోలుగా తయారైన ఆడు ఇచ్చే పెద్ద పీకే సర్టిఫికేట్లు కూడా ఏమంత పెద్ద క్వాలిటీ ఉంటాయని నేను అనుకుంటలేను. ఇప్పుడు ఫీజు కట్టినట్టు గవర్నమెంట్ దగ్గరనే ప్రూఫ్ ఉంటుంది. మనం చెప్పినట్టు చేస్తే అటెండెన్స్కి గవర్నమెంట్ దగ్గర ప్రూఫ్ ఉంటుంది. ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇంత ఈజీగా ట్రాన్స్పరెంట్గా బయట పెడితే క్లియర్, నువ్వు పాస్ అయినావు అంటే పాస్ అయిపోతావు. ఈ 3 క్లియర్ ఉంటే సార్ నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని కాలేజ్ దగ్గరికి పోతే వాడు ఇయ్యను, ఫీజు రియంబర్స్మెంట్ ఈ లత్కోర్ కట్టలు పడకుండా లాస్ట్కి ఏం చేయాలి అని అంటే డైరెక్ట్గా గవర్నమెంటే సర్టిఫికెట్లు ప్రింట్ చేసి స్టూడెంట్స్కి ఇష్యూ చేయాలి. ఇది 4th డిమాండ్.